అందరికీ నమస్కారం. మానవ జీవితంలో హిందువుల్లో ఒక ఆలోచన, ముఖ్యంగా అన్ని మతాల్లో ఇదే ఆలోచన. ఏది పాపం, ఏది పుణ్యం, ఇది రెండూ కాక ఏది మన గమ్యం? మనిషి అనేవాడు పుట్టి నుంచి మరణించే వరకు ఈ భూమి మీద పాపం చేస్తూ ఉంటాడు, పుణ్యం చేస్తూ ఉంటాడు. ప్రతి యావరేజ్ మనిషి, మధ్యతరగతి మనిషి, ధనవంతుడు కానీ అందరూ కూడా చేసేది పాపమన్నా చేస్తారు లేదా పుణ్యమన్నా చేస్తుంటారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నచ్చిన వాళ్ళని హక్కున చేర్చుకుంటాం, నచ్చిన వాళ్ళు కనబడితే అన్ని పనులు చేసి పెడతాం, నచ్చని వాళ్ళని ద్వేషిస్తాం, పగ ద్వేషం, వాళ్ళ మంచి కోరం, వాళ్ళు బాగుపడితే ఏడుస్తాం, వాళ్ళని ఎగతాళి చేస్తాం. నచ్చిన వాళ్ళకి అన్ని రకాలటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాం. ప్రపంచంలో ఈ పని చెయ్యని వాడంటూ ఉంటాడు. అది జియర్లైనా సరే, పీఠాధిపతులైనా సరే, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయినా సరే, ఏ చిన్న చిన్న ఉద్యోగంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెద్ద పెద్ద వ్యాపారులు కానీ చేసే పని ఒకటే. తమకు నచ్చిన వాళ్ళకి తాము అన్ని రకాలుగా అనుకూలంగా ఉండి మంచి చేసి పుణ్యం చేస్తుంటారు. నచ్చని వాళ్ళని తిట్టడము, దూషించడము, వాళ్ళని పతనం శాసించడం, వాళ్ళ నాశనాన్ని కోరతారనమాట. అలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో, ఆఫీసుల్లో, కంపెనీల్లో, ముఖ్యంగా ఇళ్లల్లో, ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, అత్త, కోడలు, మామ, అల్లుడు, ఇలా అన్నీ ఏ వరుస తీసుకున్నా కూడా ప్రతి ఇండ్లలో కూడా పాప పుణ్యాలు ఏ రోజుకు ఆ రోజు ఒక రౌండ్ వేసుకుంటూనే ఉంటారు. పాపం అంటే ఏమిటి అంటే ఒక మనిషిని బాధ పెట్టడం. పుణ్యం అంటే ఏమిటి అంటే ఒక మనిషిని సుఖపెట్టడం. రెండే. ఎప్పుడైతే ఎదుటి మనిషి ఆత్మస్వరూపుడు, జీవాత్మ స్వరూపుడు కష్టపడ్డాడో నీ మాటలతో, నీ చేతలతో, అది మహాపాపం. వాడి శాపం నీకు తగులుతుంది. నీకు నచ్చకపోతే సున్నితంగా వాడిని పక్కకు జరపమని వెళ్ళిపోవాలి. అతన్ని తులనాడడం, తిట్టడం, వాడిని బాధ పెట్టడం వల్ల అతని మనసు ఎంత బాధపడితే నువ్వు అన్ని కర్మలు అనుభవిస్తావన్నమాట. అంతే లెక్క, వేరే లెక్క ఏం లేదు. ఒక వ్యక్తిని మనం పొగిడినప్పుడు, వాళ్ళ గొప్పతనం తెలిసినప్పుడు, వాళ్ళ గురించి మనం చెప్తుంటే వాళ్ళు ఎంతో పొంగిపోయి మనల్ని చల్లగా ఉండాలని దీపిస్తే అది పుణ్యం. నేను జ్యోతిష్యుణ్ణి, జాతకం గురించి చాలామంది వస్తుంటారు. ఈరోజు ఒక అమ్మాయి జాతకానికి వచ్చింది. ఒక 10 పాయింట్లు రాసుకొచ్చింది ఆమె. 10 పాయింట్లు. 10 పాయింట్లు కూడా తనకు చాలా బాధ కలిగిస్తుంది. ఈ 10 పాయింట్ల వల్ల నా జీవితం నాశనం అయిందని ఏడ్చింది ఆమె రావడమే. అదే 10 పాయింట్లని నేను ఆమెకు ఎంత ఫేవరబుల్గా ఉందో నిరూపించా. నా భర్త నన్ను వదిలేసి వేరే దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు, నాకు 2 పిల్లలని ఏడ్చింది. నీ జాతకం ప్రకారంగా నీ భర్త దూరంగా ఉంటేనే నీకు మంచిది. అతను నీతో పాటు నీ ఇంట్లో ఉంటే క్షణానికి ఒకసారి మీ మధ్య గొడవ అయిపోయి ఈరోజు నువ్వు తిరుగుతున్నావు ఫ్రీగా, హ్యాపీగా. ఫ్యూచర్లో ఇలా తిరగడిచ్చే వాడే కాదు. కాబట్టి భగవంతుడు నీ పూజకు మెచ్చి నీ భర్తని దూరంగా పెట్టాడు. అందువల్ల నువ్వు హ్యాపీగా తిరుగుతున్నావు పొద్దునుంచి రాత్రి దాకా. చంకలో ఒక బ్యాగ్ వేసుకొని జాతకాలు తెలుసుకుందామా, షాపింగ్కి వెళ్దామా, ఫ్రెండ్స్తో తిరుగుతున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు. పైనుంచి ఏంటంటే నా భర్త దూరంగా ఉన్నాడు, ఒక ఏడుపు. యాక్చువల్గా అది ఆమె ప్లస్ పాయింట్, దాని మైనస్ పాయింట్గా నాకు చెప్పింది. రెండవది చెప్పింది, నా భర్తకి నేను తప్ప నా 2 పిల్లలు, వాళ్ళ అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 14 మంది అంట. 15వ మెంబర్ ఈమెని పక్కన పెట్టేసి 14 మందిని ఆయన ప్రేమిస్తాడు, నన్ను తప్ప అని చెప్పి ఏడ్చింది. నేనన్నా, అది నీకు ఎంత అదృష్టమో చూసుకో. 15వ జన్మగా నిన్ను కూడా వాడు ప్రేమించి ఉంటే అతని సమస్యలు అన్నీ నీకు చెప్పుకునేవాడు. ఈ 14 మంది తలకాయ నొప్పంతా నీకంట కట్టేవాడు. నువ్వు వాళ్ళకి సపర్యలు చేయలేక పొద్దున రాత్రి ఒకరి తర్వాత ఒకరికి చేస్తూ నీ జీవితం అయిపోయేది. నిన్ను సపరేట్గా పెట్టడం వల్ల ఆ కుంపట్లో ఆయన ఇరుక్కున్నాడు. ఆయన కొట్టుమిట్టాడుతున్నాడు. చెల్లెలతోనో, తమ్ముడితోనో, వాళ్ళ భార్యలతోనో, పిల్లలతోనో వాడు నానా కష్టాలు పడుతున్నాడు. నిన్ను రానివ్వట్ల, ఎందుకంటే నువ్వంటే పడదు కాబట్టి. అది అదృష్టమా దురదృష్టమా అని చెప్పా. నువ్వు వెళ్ళి వాళ్ళకు ఊడిగం చేయాల్సిన అవసరం లేకుండా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లకి పరిగెత్తుకొని పోవాల్సిన అవసరం లేకుండా, ప్రతిసారి
నువ్వు మాట పడకుండా నీకు దేవుడు ఇంత మేలు చేస్తే నా భర్త నన్ను వేరేసాడంటావేంటి? ఇలా ఉంటుంది. ఇలాగా మొత్తం ప్రతి పాయింట్ కూడా ఆమె మాట్లాడిందంతా కూడా చాలా ఫేవరబుల్గా ఉందని చెప్పేసరికి కళ్ళెంబటి నీళ్ళు పెట్టుకుంది ఆమె. గురువుగారు ఇన్ని రోజులుగా 16 ఏళ్ళుగా నేను ఇలా ఏడుస్తుంటే దానికి వ్యతిరేకంగా అసలు నేను ఎంత అదృష్టవంతులను ఇవాళ నిజంగా చెప్పారు, నాకు ఈ సంతోషం చాలండి, జీవితాంతం హ్యాపీగా ఉంటానని చెప్పి కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోయింది అమ్మాయి. ఇది పుణ్యం. రూపాయి నష్టం లేదు, ఎక్కడ రూపాయి ఇచ్చుకోలేదు పుచ్చుకోలేదు. అమ్మాయి జాతకానికి వచ్చింది. ఆ పాయింట్ సరిగ్గా చేసి పంపించా, మైండ్ సెట్ చేసి పంపించా. పుణ్యపణ్యం చేస్తే నలుగురి చేత మనం శభాష్ అనిపించుకుని దేవుడా నువ్వు చల్లగా ఉండాలని 10 మంది కోరుకుంటే అది పుణ్యం లేదా పాపం. ఇది రెండూ జీవితంలో ప్రతి మనిషి, రాజు, సైనికుడు, బంటు, ప్రతి ఒక్కళ్ళు కూడా రిపీటెడ్గా చేస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు, చస్తుంటారు. కానీ దీనికి ముగింపు ఎక్కడ అంటే మన గమ్యం అది ఏమై ఉండాలి. అది పాపం మన గమ్యం కాదు, పుణ్యం మన గమ్యం కాదు. ఇవాళ అన్నదానం చేస్తాను, అన్న వితరణ చేస్తాను, విద్యా బోధన చేస్తాను, ఇంకో ఇది చేస్తాను, ఇవన్నీ దానాలు చేసి నేను పుణ్యం సంపాదిస్తాను అంటారు, నవ్వు వస్తుంటుంది. అలా కాకుండా మన గమ్యం ఏమై ఉండాలి అంటే భక్తి. భక్తి అనేది పుణ్యానికి పాపానికి సంబంధమే లేనిది. భక్తి అనేది కొందరి మనుషుల్లో ఉంటుంది, అది అందరికీ ఉండదు. భక్తికి కావాల్సింది ఏంటి? మనిషికి శుచి, శుభ్రత, శ్రద్ధ. తన్ను తాను నీట్గా పెట్టుకొని, పరిసరాలను నీట్గా పెట్టుకొని, చక్కగా స్నానం చేసి, చక్కగా దేవుడి దగ్గర కూర్చొని, దేవుడు అనేటువంటిది ఒక సృష్టికర్త, ఈ విశ్వాన్ని పుట్టించినాడు, ఈ విశ్వానికి అధిపతి, ఆయన లేకపోతే అసలు ఏమీ లేదు అని తెలుసుకొని ఆయనకు అలంకారాలు చేసి ధూప దీపాలతో అర్చన చేసి మంత్రాలు చదివి ప్రసాదాలు పెట్టి ప్రతిరోజు దేవుడా అని చెప్పి అతన్ని కొలవడం ఉందే, ఆ కొలవడమే భక్తి అంటారు. కొందరైతే ఉదయం నుంచి రాత్రి దాకా మంత్రాలు మనసులో చదువుతూనే ఉంటారు, వాళ్ళు దేవుడిది తప్ప ఇంకొకటి ఆలోచించరు. అది డెవలప్మెంట్ ఆఫ్ భక్తి అన్నమాట. మొదట్లో 10 నిమిషాలు మొక్కరాలైనా, తర్వాత 15 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట. మా వయసుకు వచ్చేసరికి మేము 2 గంటలు దేవుడి గదికి వెళ్తే బయటికి రాలేము. అన్ని తతంగాలు ఉంటాయి, భగవంతుని సేవలో ఉంటాం. అదేంటయ్యా ఊరికే టైం అంతా వేస్ట్ చేస్తుంటావు, రా వచ్చి పని చేయి అని అన్నవాళ్ళు ఉంటారు, నవ్వు వస్తుంటుంది. భక్తి లేని జీవితమే వ్యర్థం. పుణ్యం వేరు, పాపం వేరు. ఈ భక్తి మళ్ళీ మానవ జన్మ లేకుండా చేస్తుంది. ఈ భక్తి మనకి మోక్షాన్ని ఇస్తుంది. ఈ భక్తి మనల్ని వైకుంఠంలో, మీరు నమ్మితే శివుడి యొక్క లోకంలో, శివలోకం అంటారు ఇక్కడ, శివలోకంలో మీకు నచ్చిన లోకాలు ఉంటాయి. ఏ దేవుడిని మొక్కితే ఆ లోకాల్లో వెళ్ళిపోతుంటారు మీరు మరణించిన తర్వాత. సో నేను ఒక వైష్ణవుని కాబట్టి, ఒక అయ్యంగారిని కాబట్టి, నేను రంగనాథుని సేవిస్తాను కాబట్టి నేను వైకుంఠానికి వెళ్ళాలనుకుంటా, అది నా భక్తి. సో పుణ్యం వేరు, పాపం వేరు. అది చేసినా చేయకపోయినా, అనుకున్నా అనుకోకపోయినా జరిగిపోతూ ఉంటుంది అది లైఫ్లో. దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా భక్తిని ఎవరైతే చేస్తారో ఆ భక్తులు మాత్రమే నిజమైన భక్తిని కలిగి, ఆ భక్తి బాగా డెవలప్ చేసుకుని చిరకాలంలో ఆ భగవంతుని సన్నిధికి చేరుస్తారని తెలియజేస్తూ, మీరందరూ భక్తి చెయ్యండి అని తెలియజేస్తూ నమస్కరిస్తూ గోపాలయ్య గారు.